ప్రేమ ఎంత మధురం ఇది జీ తెలుగులో నెంబర్ 1 సీరియల్గా ఇప్పుడైతే నడుస్తుంది. ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ ఈ ప్రోమో చూసినప్పటి నుంచి అందరూ ఈ సీరియల్కి అయితే పెద్ద ఫ్యాన్ అయ్యారు. అను ఆర్యల గురించి అయితే చెప్పనవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ఆ సీరియల్లో జీవించినట్టు యాక్ట్ చేస్తున్నారు. కానీ ఈ సీరియల్లో ఫస్ట్ నుంచి ఉన్న క్యారెక్టర్స్ అయితే ఇప్పుడైతే లేవు. ఫస్ట్ నుంచి ఉన్న క్యారెక్టర్ మీరా చేంజ్ అయింది, అలాగే అను వాళ్ళ అమ్మ కూడా చేంజ్ అయింది. సో ఈ క్యారెక్టర్స్ ఎందుకు చేంజ్ అయింది, దేనికి చేంజ్ అయింది అన్న విషయం అయితే మనకి తెలియదు. అలాగే ఆర్యవర్ధన్ తల్లిగా నటించిన సీనియర్ యాక్టర్ జయలలిత గారు కూడా ఈ సీరియల్లో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ తనకి ఎంతో అనుభవం ఉన్నా కానీ ఎంతో అనుభవవంతమైన యాక్టింగ్ చేస్తూ ఈ సీరియల్లో అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. నిజంగా తల్లి కొడుకులంటే ఇలా ఉండాలి అనే విధంగా చాలా జీవించి అయితే ఈ సీరియల్లో వాళ్ళిద్దరూ యాక్ట్ చేశారు. కానీ కారణాలు ఏంటో మనకి తెలియదు, కానీ ఈ సీరియల్ నుంచి అయితే వారు తప్పుకున్నారు. సో ఇప్పుడు ఆమె గారి స్థానంలో వేరే ఇంకొకరు అయితే యాక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా బాగా చేసినా కానీ మనం ఫస్ట్ నుంచి ఏ క్యారెక్టర్ని అయితే ఊహించుకుంటామో ఆ క్యారెక్టర్స్ చేంజ్ అవ్వడం వల్ల మనకి కొంచెం చూడలేని పరిస్థితి కూడా వస్తుంది. సో కొంతమంది కూడా డిసప్పాయింట్ అవుతున్నారు ఈ సీరియల్లో చేంజ్ అయిన క్యారెక్టర్స్ గురించి. సో ఈ సీరియల్లో చేంజ్ అయిన క్యారెక్టర్స్ కూడా అను వాళ్ళ తల్లి కూడా పద్దు, ఆమె యాక్టింగ్ అయితే అసలు చెప్పనక్కర్లేదు, చాలా బాగా యాక్ట్ చేస్తారు. కానీ సో సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరికీ మంచి ఇంప్రెషన్ వచ్చింది. కానీ ఇందులో మానసి క్యారెక్టర్ వర్ష గురించి మనందరికీ తెలుసు. తను జబర్దస్త్లో యాక్ట్ చేస్తుంది. కానీ ఈ సీరియల్లోకి వచ్చాక తనకి ఎంతో మంచి పేరు వచ్చింది. వర్ష అండ్ మానసి అంటేనే చాలా టాప్లోకి వెళ్ళిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల వర్ష కూడా ఈ సీరియల్ నుంచి తప్పుకుంది. అండ్ వర్ష ప్లేస్లో కూడా ఇంకొకరు అయితే వచ్చారు. వర్షకి మీరాకి పడకపోయినా కానీ వర్ష ఎంతో ఇష్టంతో మీరాని వదిలేసి అనుతో ఆర్యవర్ధన్కి పెళ్లి చేసింది. సో పెళ్లి చేసినా కానీ అనుకి ఆర్యకి గొడవలు పెట్టించింది కూడా వర్షనే. సో వాళ్ళ పెళ్ళైన తర్వాత కూడా వర్ష క్యారెక్టర్ అనేది చేంజ్ చేసుకోలేదు. అండ్ అలాగే తన ప్లేస్లో ఇంకొక ఆమె అయితే వచ్చింది. సో తను కూడా ఎక్కువ రోజులైతే లేదు. సో మానసి క్యారెక్టర్కి చాలా పవర్ ఉన్నా కానీ ఈ క్యారెక్టర్ అనేది కొన్ని పర్సన్స్ వల్ల చేంజ్ అవుతూ వచ్చింది. సో దీని తర్వాత ఇంకొకరు కూడా వచ్చింది, మహేశ్వరి యాక్ట్ చేసింది. ఇప్పుడైతే తనే రన్నింగ్లో ఉంది. ఇప్పుడైతే పర్మనెంట్గా మానసి క్యారెక్టర్లో అయితే తినే ఉండిపోయింది. కానీ మానసి క్యారెక్టర్కి ఇంకొక క్యారెక్టర్ వచ్చింది, అంజలి. తను నీరజ్ని పెళ్లి చేసుకుని అయితే వచ్చింది. కానీ ఇప్పుడు అంజలి క్యారెక్టర్ కూడా ముగిసిపోయింది. సో తిను కూడా ఎక్కువ రోజులైతే ఈ సీరియల్లో నటించలేదు. సో ఆ తర్వాత ఆర్యవర్ధన్ వాళ్ళు బయటికి వెళ్ళేసి వేరేదంతా స్టోరీ మనందరికీ తెలిసింది. సో ఆ తర్వాత ఆర్యవర్ధన్ వాళ్ళు కూడా మళ్ళీ కడుపుతో ఉన్న అనుని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చారు. కానీ ఈ మధ్యలోనే రాజనంది క్యారెక్టర్ కూడా మనకి తెలిసిందే. రాజనందిని క్యారెక్టర్ గురించి మీరాని ప్లాస్టిక్ సర్జరీతో చేపించి జనార్దన్ అయితే తీసుకొచ్చాడు. సో అలా కూడా సీరియల్ అనేది చాలా నడిచింది. నిజంగా రాజనందిని వచ్చిందా అనే భ్రమలో అయితే ఉండిపోయారు. కానీ తను రాజనందిని కాదు, మీరాకి ప్లాస్టిక్ సర్జరీ అయితే చేపించి జనార్దన్ తీసుకొచ్చాడు. కానీ ఆ తర్వాత నిజం తెలుసుకొని మీరా అయితే ఆర్యవర్ధన్కి సారీ చెప్పి అక్కడి నుంచి తను జైలుకు వెళ్ళినట్టు మనకి చూపించారు. కానీ మళ్ళీ ఇప్పుడు మీరా అయితే రీఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఉన్న ఫేస్ తోటే ఇప్పుడైతే తనైతే వచ్చేసింది. కానీ రావడం వెనుక ఈ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కానీ ఎలా స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యలోకి జనార్దన్ చెల్లెలు అయితే వచ్చింది. తను ఆర్యవర్ధన్ని పెళ్లి చేసుకోవాలని, నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆర్యవర్ధన్ని అనుని చాలా అయితే టార్చర్ చేసింది. అలాగే ఈ కొన్ని సీన్స్ అయితే నడిచాయి, అవి మనకు కూడా తెలుసు. సో తను పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ ఆర్యవర్ధన్ ప్లాన్ మార్చేసి సో సునందకి, అంటే మనకు తెలుసు సునంద తన రియల్ నేమ్, సో సునందకి వేరే తన బాయ్ ఫ్రెండ్తో అయితే పెళ్లి చేశాడు. సో ఇలా అయితే తప్పించుకున్నారు సీరియల్. కానీ సీరియల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మనకైతే తెలియదు. సో అలాగే సూర్య ప్లేస్లోకి అయితే వెళ్ళాడు మన ఆర్యవర్ధన్. సో అక్కడ అను కూడా వచ్చేసింది. సో తన పిల్లలని తెలియకపోయినా కానీ తన పిల్లల్లాగే చూసుకున్నాడు ఆర్యవర్ధన్. కానీ ఎలాగోలాగా ఎవరికి తెలియకుండా సూర్యకును అనుకైతే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఆ తర్వాత తను పెళ్లి చేసుకునేది అనునే అని తెలుసుకున్న ఆర్యవర్ధన్ జనార్దన్ ఆటలు కట్టించి ఆఖరికి అనుని ఆర్యని తన పిల్లల్ని అయితే కలిశాడు. ఆ తర్వాత అనుని తన పిల్లల్ని తీసుకొని తన ఇంటికైతే వెళ్ళాడు ఆర్యవర్ధన్. ఇప్పటి వరకు అయితే అంతా బాగుంది, సెట్ అయిపోయింది అని అనుకున్న టైంలోకి మళ్ళీ ఆర్యవర్ధన్ స్టోరీలోకి అయితే ట్విస్ట్ వచ్చింది. అదే అజయ్ వచ్చాడనమాట. అజయ్ మీరాని పెళ్లి చేసుకోవడం, అలాగే అజయ్ మీరాల కూతురైన ఆనందిని రాజనందిని అని చెప్పి తన కూతురిగా తనను రప్పించడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ జరిగింది ఏంటంటే ఆర్యవర్ధన్ తల్లి కాదు అని ట్విస్ట్ అయితే ఇచ్చారు. సో మనం ఎంతో అన్యోన్యంగా చూసిన జయలలిత ఆర్యవర్ధన్ గారు
తల్లి కొడుకులు కాకపోవడం అనేది ఇక్కడ ఇంకొకటైతే జరిగిందనమాట. సో ఇది కొంతమంది అయితే తీసుకోలేకపోతున్నారు. సో ఇది రాజనందినిగా వచ్చిన మీరా అనమాట. ఈ సీన్ మనకందరికీ తెలుసు. కానీ మీరా మారిందని అనుకున్నాం, కానీ మళ్ళీ మీరా అజయ్తో కలిసి ఆస్తిని సంపాదించుకోవడానికి, అలాగే అను మీద కక్ష తీర్చుకోవడానికి అయితే వచ్చారు. మళ్ళీ మానసి కూడా తన ఇంటికి వచ్చేసి సో యాక్ట్ చేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఆర్యవర్ధన్ ఇంటికి అజయ్, మీరా, ఆనంది వచ్చారు. సో అజయ్కి ఆస్తి మొత్తం రాసి ఇవ్వడానికి ఆర్యవర్ధన్ డిసైడ్ అయ్యాడు. కానీ మీకైతే ఈ స్టోరీ అయితే నచ్చిందా? ఇప్పుడు జరుగుతున్న స్టోరీ ఫస్ట్ నుంచి ప్రేమ ఎంత మధురం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అయింది, మొత్తం క్యారెక్టర్స్ చేంజ్ అయిపోయాది, స్టోరీ కూడా చేంజ్ అయిపోయింది. సో ఎంతమంది ఈ సీరియల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, అలాగే చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి, ఎందుకు క్యారెక్టర్స్ చేంజ్ చేస్తున్నారు అండ్ స్టోరీ కూడా ఎందుకు ఇలా చేంజ్ చేశారు అని. సో ఎంతమందికి ఇప్పుడు నడుస్తున్న స్టోరీ నచ్చింది, నచ్చలేదు, అండ్ ఇంతకు ముందున్న క్యారెక్టర్స్ మీకు నచ్చాయా? సో దీనికి తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.